ABCD వర్గీకరణలో భాగంగా బీసీలకు 42% చేస్తా అని మన రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మన రేవంత్ అన్న గారు వర్గీకరణను బీసీని 42%కు రిజర్వేషన్గా ఈరోజు నిన్నటి రోజు మన శాసనసభలో బిల్లు ఆమోదింపజేయడం పెట్టడకు అందరూ అఖిలపక్ష నాయకులు అందరూ సహకరించినందుకు వాళ్లకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలాంటి ప్రతి ఒక్కటి ఈ వర్గీకరణలో కానీ బీసీ రిజర్వేషన్లో కానీ ఎలా సహకరించారో అలాగనే రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ శాసనసభలో అందరూ సహకరించి మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కొరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. అందులో భాగంగానే నిన్ననే బీసీ చట్టం తేవడం జరిగింది. ఈరోజు ఎస్సీ చట్టం అమలు తేవడం జరుగుతుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న ఈ యువతకు స్వయం ఉపాధి కొరకు ఈరోజు రాజీవ్ యువ వికాస పథకం తేవడం జరిగింది. ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు గజ్వేల్ పట్టణంలో రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి